అందరికీ నమస్కారం. భాస్కర్ కిల్లి ఛానల్కి స్వాగతం. మొన్న జరిగిన ఒక డిబేట్ మన శివశక్తి ఛానల్లో వచ్చింది. అదేంటంటే యెహోవా కల్పితమా లేక కలిపురుషుడా అనే దానిపై వచ్చిందండి. అది క్రిస్మస్ సందర్భంగా మన శివశక్తి ఛానల్లో వచ్చింది. దాన్ని చాలా పెద్ద హిట్ చేసినందుకు, సెన్సేషన్ చేసినందుకు ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా దాంట్లో ముఖ్యంగా పాల్గొన్న మన కరుణాకర్, లలిత్ కుమార్, అలాగే భాస్కర్ రాజు గారు, ఎస్తర్ గారు, ఇంకా సంతోష్ గణపాటి గారు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే సమన్వయకర్తగా వ్యవహరించిన మన కళ్యాణ్ కుమార్ చెట్లపల్లికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరీ ముఖ్యంగా ఇగోలన్నీ పక్కన పెట్టి ప్రస్తావన రాగానే భాస్కర్ రాజు గారిని తీసుకుందాం అనగానే వెంటనే ఒప్పుకున్న మన కరుణాకర్కి, అలానే చెప్పగానే చాలా పెద్ద మనసు చేసుకొని వెంటనే ఒప్పుకున్న భాస్కర్ రాజు గారికి కూడా మరీ ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. డిబేట్ చాలా ఆర్గనైజ్డ్గా జరగాలి. అలానే ఎటువంటి సొల్లు సుత్తి ఉండకూడదు. ఖచ్చితంగా చాలా హోరాహోరీగా పోటాపోటీగా జరగాలి. సబ్జెక్ట్ కొత్తగా ఉండాలి. అలానే అది ప్రేక్షకులందరికీ కూడా ఒక ఇంటలెక్చువల్ వేలో వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేసి ఈ డిబేట్ అనేది నిర్వహించడం అయింది. ఈ మధ్య చాలా డిబేట్స్ మనం చూస్తున్నాం. అయితే సొల్లు లేదా సుత్తి, ఇంకాకపోతే ఒకరిపై ఒకరు అరుచుకుంటూ దెబ్బలాడుకుంటూ అసలు డిబేట్స్ అంటేనే ఇంట్రెస్ట్ లేకుండా చేసే విధానం అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి చాలా ఛానల్స్లో. అలాంటిది ఉండకూడదు అని చెప్పి కేవలం సబ్జెక్ట్ మీద మాత్రమే ఫోకస్ పెట్టి చేసిన ఈ డిబేట్ ఫలితం చాలా బాగా వచ్చింది. అది మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ డిబేట్లోనే కొన్ని కామెంట్స్ అనేవి కూడా వచ్చాయి. వాటికి నేను ఈరోజు సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఏంటంటేనండి, ముఖ్యంగా మా వర్గం కలిపురుషుడు అని వాదించే ఏదైతే వర్గం ఉందో, నేను, లలిత్ కుమార్, అలాగే సంతోష్ కుమార్ గణపాటి గారు, మేము ముగ్గురం కూడా కలిపురుషుడు ఈ యెహోవా అనే దాని గురించి మేము వాదించాము. దానికి కొంతమంది అభ్యంతరాలు అనేవి లేవనెత్తారు. అవేంటంటే, మీరు యెహోవా ఉన్నాడు అని చెప్తున్నారు. మీరు యెహోవా ఉన్నాడు అని చెప్పడం వలన మీరంతా కూడా ఈ క్రైస్తవ పాస్టర్లకి ఒక ఆయుధం ఇచ్చినట్టు అయింది. మరి వాళ్ళ దేవుడు ఉన్నాడు అని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. సో వాళ్ళు మత ప్రచారం లేదా మత మార్పిడిలో దీన్ని మరీ గట్టిగా ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళ తాలూకు మత మార్పిడి అనేది చేస్తారు. దానికి పరోక్షంగా మీరే దానికి కారణం అవుతున్నారు అని చెప్పి కొంతమంది అభ్యంతరాలు లేవనెత్తారు. దాని గురించి నా యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా దీనికి నేను ఆన్సర్ ఆ డిబేట్లోనే ఇచ్చాను. నిజానికి కరుణాకర్ వర్గం అయినా మా వర్గం అయినా, అంటే కరుణాకర్ వర్గం అటువైపు కల్పితం అని మాట్లాడుతున్నా లేదా మేము కలిపురుషుడు అని మాట్లాడుతున్నా, మా ఇద్దరి తాలూకు ఎజెండా లేదా మా ఇద్దరి వాదన తాలూకు సారాంశం ఒకటే. యెహోవా ఉన్నా లేకపోయినా ఆయన దేవుడైతే కాదు. ఆయనకి దేవుని లక్షణాలు లేవు. అయితే ఒక పక్క కల్పితమైన అవ్వాలి లేదా రాక్షస జాతికి చెందిన కలిపురుషుడైనా అవ్వాలి. ఒక రాక్షసుడు చేయాల్సిన పనులు లేదా చేసే పనులు ఈయన చేశాడు అని చెప్పి స్పష్టంగా ఆ డిబేట్లో చెప్పాము. సో పాస్టర్లు ఒకవేళ ఒప్పుకుంటే, అంటే మేము అన్నట్టు యెహోవాయే ఉన్నాడు అని మేము ఒప్పుకున్నామని వాళ్ళు కూడా ఒప్పుకుంటే, మేము దేవుడని అనలేదు కదా. సో వాళ్ళు కూడా ఏమనాలి అక్కడ? ఖచ్చితంగా కలిపురుషుడనే అనాల్సి వస్తుంది. సగం తీసుకొని సగం తీసుకోమంటే అక్కడ చెల్లదు. అయినా కూడా నాకు ఒకటి అర్థం కావట్లేదండి, హిందువులు అనేవాళ్ళు ఎందుకు అంత నేరో మైండ్తో ఆలోచిస్తారు? ఎందుకు వాళ్ళన్నీ కూడా ఛాదస్తంగా ఆలోచిస్తూ చిన్న చిన్న తప్పులన్నీ ఎతుక్కుంటూ వెళ్తారు? ఎందుకు బ్రాడ్ మైండ్తో ఆలోచించరు? ఈరోజు క్రైస్తవులు చూస్తే మన మీద సైద్ధాంతికంగా దాడి చేస్తున్నారు, చట్టపరంగా దాడి చేస్తున్నారు, రకరకాలుగా దాడి చేస్తున్నారు. ఇటుపక్క ఇస్లామిస్టులు తీసుకున్న అదే రకమైన దాడి మనం ఎదుర్కొంటున్నాము. అంత పెద్ద దాడుల్ని మనం అస్సలు పట్టించుకోకుండా ఒక మొద్దు నిద్రపోతూ ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద అభ్యంతరాలు లేవనెత్తడం లేదా తప్పులు ఎత్తి చూపడం. ఇంకా ఏంటంటేనండి, చాలామంది నా మీద మోపే అభియోగాలు, భాస్కర్ కిల్లి అసలు బొట్టెందుకు పెట్టుకోడు, లేదా ఎస్తర్ గారు జడ ఎందుకు ముడి వేసుకోరు, ఆవిడ ఎందుకు అలా వదిలేసి ఉంటారు, ఇవా మీరు ఎత్తాల్సినవి. ఎంత కష్టపడి సమాజంలో ఏదో కొంత మార్పు తీసుకురావాలని మా పనులన్నీ మానుకొని కేవలం సబ్జెక్టు మీద ఎంతో శ్రమ కోరుస్తూ వ్యయ ప్రయాసాలకి ఓరుస్తూ
ఆ సబ్జెక్ట్ నేర్చుకొని జనాలకి ఎంతో కొంత ఎడ్యుకేట్ చేయాలి. తద్వారా ఈ మత మార్పిడులను అరికట్టి ధర్మాన్ని నిలబెట్టాలి అని మేమంతా ప్రయాసపడుతుంటే, బొట్టు పెట్టుకోలేదని ఒకడు, లేకపోతే ముడి వేసుకోలేదు జడ అని చెప్పి ఒకడు, ఇవానండి మీరు ఎతికే తప్పులు. అటుపక్క క్రైస్తవులు ఏమంటున్నారో మీకు తెలుసా? వాళ్ళ ప్రకారం అంటే బైబిల్ ప్రకారం సృష్టి అనేది కేవలం 6000 సంవత్సరాల ముందు మాత్రమే ఈ యొక్క సృష్టి ప్రారంభం అయింది అని వాళ్ళు చెప్తున్నారు. కనుక వాళ్ళు ఒప్పుకోరు. అంటే మనది లక్షల కోట్ల సంవత్సరాల ముందు మన సనాతన ధర్మం ప్రారంభం అయిందని చెప్పి మన పంచాంగం చెప్తుంది. దాన్ని వాళ్ళు కొట్టిపడేస్తారు. దానికి ఒక ఇండాలజీ అని పేరు పెట్టుకొని ఈ యొక్క క్రైస్తవ మోకలన్నీ ఏదో ఇంటలెక్చువల్గా మాట్లాడుతున్నట్టు, అది బ్రిటిషర్స్ దగ్గర నుంచి కూడా వస్తుంది. మీ ఆర్యన్స్ అనేవాళ్ళు లేదా ఆర్యులు అనేవాళ్ళు బయట నుంచి వచ్చారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు అంటే వాళ్ళు 1500 సంవత్సరాల బీసీఈ టైం అప్పుడు వచ్చారు. అంటే దాదాపుగా 3500 సంవత్సరాల క్రితం వచ్చారు. వాళ్ళు ఈ వేదాలు ఎప్పుడు రాశారంటేనండి 1200 సంవత్సరాల బీసీఈ, అంటే దాదాపుగా ఒక 3200 సంవత్సరాల క్రితం మాత్రమే రాశారని చెప్పి వాళ్ళు ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఒక వాదన అనేది తీసుకొచ్చి మన వాళ్ళ తాలూకు మైండ్ అంతా చెడగొడుతున్నారు. ఈరోజు మన పాఠ్య పుస్తకాలు తీసుకున్న హయ్యెస్ట్ ఆ లెవెల్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా కానీ ఇవన్నీ రాసుంటాయి. అంటే ఎవడో విదేశీయుడు తీసుకొచ్చిన మతం హిందూ మతం, వాడు రాసినవే మన వేదాలు అని చెప్తూ మన బుర్రల్ని చెడగొట్టే ప్రయత్నంలో వీళ్ళున్నారు. ఇంకొక పక్క ఈ యొక్క ఇస్లామిస్టులు ఏమంటారంటే మా అల్లానే ముందు నుంచి ఉన్నాడు, మా అల్లా ప్రవక్తల్ని పంపించాడు, వాళ్ళే రకరకాల మతాలను సృష్టించారు, మనం చెప్పుకునే దేవుళ్ళు ఎవరు కూడా దేవుళ్ళు కారు, వాళ్ళంతా కూడా ప్రవక్తలు, వాళ్ళు ఎవరికి చెప్తే వచ్చారంట, అల్లా చెప్తే వచ్చారంట, అల్లా మాట మాత్రమే వింటారంట అని చెప్పి వీళ్ళొక వైపు ప్రచారం చేసుకుంటూ మొదలెట్టారు. ఈ విధంగా పూర్తిగా అన్ని వైపుల నుంచి మనల్ని కమ్ముకుంటూ, అన్ని వైపుల నుంచి మనల్ని దాడి చేస్తూ మన మీదకు వస్తుంటే మనం మాత్రం బొట్టు పెట్టుకోలేదు, పంచి కట్టుకోలేదు, జుట్టు విరబోసుకున్నారు. ఇవండి మనం పెట్టే కంప్లైంట్స్. కనీసం మినిమం అసలు మొద్దు నిద్ర వీడి మనం ఎక్కడున్నాము, రేపు పొద్దున్న మన మీద ఈ యొక్క మ్లేచ్ఛ జాతి, ఈ యొక్క అంటే ఎడారి జాతి మూకలు మన మీద పడితే మనం ఎక్కడికి వెళ్ళాలి? 3 వైపులా సముద్రం, ఇంకొక వైపు హిమాలయాలు. ఇక్కడ చావడం తప్ప మనకి ఇంకొక దిక్కు కూడా లేదు. మనం ఎంత దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నామంటే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, ఆ ఎడారి జాతి మూకలను పక్కన పెడితే సాటి హిందువు కూడా మనల్ని రక్షించే పరిస్థితిలో లేదు. వాడిని చంపితే మనం వెళ్ళే పరిస్థితుల్లో లేము, మనల్ని చంపితే వాడొచ్చే పరిస్థితుల్లో లేడు. ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఉంటే కనీసం కళ్ళు తెరవకుండా మనం ఏం చేస్తున్నాం? అయితే రీల్స్ చూస్తాం, లేదు అంటే క్రికెట్ చూస్తాం, లేదు అంటే సినిమాలు చూస్తాం. ఇప్పుడు అల్లు అర్జున్ది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. ఆయనకి పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది ఒక భయంకరమైన తప్పు. అది తప్ప ఒప్ప అని చెప్పి దాని మీద ఒక పెద్ద చర్చలు. ఇవండి మనకు కావాల్సింది. ఆయన జైల్లో ఉన్నాడో లేదో మనకెందుకు, ఆయన సినిమా తీసాడో లేదో మనకెందుకు, మన బాధ ఏదో మనం పడాలి కదా. మరి ఇంత దారుణం జరుగుతుంటే మనం కనీసం పట్టించుకోకుండా ఇంకా ఆడవాళ్ళు ఇటువైపు సీరియల్స్, మగవాళ్ళు అయితే అటువైపు పాలిటిక్స్, అసలు పట్టించుకుంటున్న నాదుడెవడున్నాడు? మన పిల్లలకి రక్షణ ఏది? ఇవన్నీ ఆలోచించకుండా వీటి గురించి ఏం చేద్దామని కనీసం ఒక అవగాహన పెంచుకోకుండా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ పిచ్చి పిచ్చిగా ఆరోపణలు అభియోగాలు మీరు తెస్తుంటే పని చేసేవాడికైనా ఎలా చేయాలనిపిస్తుంది. ఇప్పటికే చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఈ హిందూ ఆ మతం గురించి కానీ లేకపోతే సనాతన ధర్మం గురించి కానీ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిని కూడా మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసి డిస్కరేజ్ చేస్తుంటే ఎవడు ముందుకు వస్తాడు? ఎవడికి పట్టిందో చెప్పండి. వాళ్ళ తాలూకు జాబ్స్, వాళ్ళ తాలూకు ఫ్యామిలీసు, వాళ్ళ తాలూకు పర్సనల్ లైఫ్ ఇవన్నీ వదిలేసి దీని మీదనే దృష్టి పెట్టి అనేక గ్రంథాలు చదువుతూ, పైగా వేరే మీరు ఒక ఇస్లాం వైపు వెళ్ళి ఒక ముల్లా అయినా లేకపోతే క్రైస్తవ పాస్టర్ అయినా బోలెడ్ డబ్బులు, దీంట్లో ఏం డబ్బులు వస్తాయి? సొంత డబ్బులు. అట్లీస్ట్ నేనైతే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటేనే నా తాలూకు ఆ బుక్స్ అన్నీ కొంటున్నాను. ఇప్పటికొక 6-7 లక్షలు ఖర్చు పెట్టాను నా బుక్స్ మీద. సో ఇంత కష్టపడుతూ సెల్ఫ్ ఇంట్రెస్ట్, నా యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు రేపు పొద్దున్న ఈ ఎడారి మోకల బారిన పడకూడదు, కనీసం నేను బ్రతుకున్నంత వరకైనా వీళ్ళని రక్షించాలి అనొక సదుద్దేశంతో వచ్చి నేను ఇంత పాటుపడుతున్నాను. నేననే కాదు, చాలామంది
ఈరోజు ఎవరైతే సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారో ఆల్మోస్ట్ వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఇందులోకి వచ్చి వాళ్ళ యొక్క పని చేస్తున్నారు. కనీసం వాళ్ళని ఎంకరేజ్ చెయ్యలేకపోతే వదిలేయండి, కానీ డిస్కరేజ్ చేసే పని మాత్రం చెయ్యకండి. కనుక మొద్దు నిద్ర వేడండి, చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూడండి. అలానే నెక్స్ట్ మనం ఎలా వ్యూహాలు పన్నాలి, ఎలా వాళ్ళ దాడి నుంచి ఎదుర్కోవాలి, మన హిందూ మతాన్ని ఎలా రక్షించుకోవాలి, మన సనాతన ధర్మాన్ని ఎలా కాపాడాలి అనే దాని మీద ప్రతి ఒక్క హిందువు కూడా ఆలోచించాల్సిన అగత్యం అయితే ఏర్పడింది. ఇది వాళ్ళ యొక్క బాధ్యత కూడా. కనుక తప్పకుండా దీని గురించి ఆలోచిస్తారని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. జై హింద్.